అంటే నాకు మొక్కల గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ ఇప్పుడు లాస్ట్ పాండమిక్లో 2.5 years నేను కంప్లీట్గా వచ్చిన విత్తనంలో వేసేసాను. వేస్తే మా అమ్మది ఇది బుడిగుమ్మడికాయ పెద్ద పువ్వు వచ్చింది, పచ్చగా ఉంది, చాలా బాగుంది. ఎన్ని పువ్వులు వచ్చేసాయండి, ఒక కాయ రాలేదు, ఎందుకునో నాకు అర్థం కాలేదు. అవి రెండు ఉంటాయి, మెయిల్ అండ్ ఫీమేల్ ఉంటాయి కదా, నిజంగా మొక్కల్లో కూడా ఉంటాయా? ఈ పాదుజాతి కాయలు ఉంటాయి చూసారా, వాటిలన్నిటికీ ఉంటాయి. సో అది మీకు మెయిల్ అనుకోండి, కాయలాగా అదే ఫీమేల్ అనుకోండి, కాయలాగా ఉండి ఆ పైన నెత్తి మీద పువ్వు ఉంటుంది. ఓన్లీ ఫ్లవర్స్ అనుకోండి, అది మెయిల్ మాట. సో ఈ పాలిన్ దీని మీద పడితే అది పాలినేట్ అయితే అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. యూజువల్గా పల్లెటూరులో అనుకోండి ఈ తలనొప్పులు గాలికో గోల్డ్ ఉంటాయి కదా చుట్టూ పొలాలు, కాబట్టి హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇవన్నీ పాలినేటర్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్ ప్రాసెస్. బట్ 10 చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో 4 మొక్కలు ఉంటాయి, ఎంత దూరం వస్తాయి? కరెక్ట్. సో అందుకని నేను ఏం చెప్తా అంటే, సాయంత్రం అలా వెళ్తాం కదా, ఇంచుమించుగా చాలా వరకు ఈ పాదుజాతవన్నీ ఈవినింగ్ బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్. సో అవి చక్కగా మనం ఇట్లా మెయిన్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఒక పెయింట్ బ్రష్ ఆర్ బై హ్యాండ్ పాలినేట్ చేసాం అనుకోండి. ప్రతిదీ ఇప్పుడు నాకు బీరకాయ పాదులు ఉన్నాయి, అవి రోజు నేను పని ఉండి వెళ్ళలేదు అనుకోండి, ఇవాళ ఫ్లవర్స్ అన్ని వేస్ట్ అవ్వట్లేదు. అనుకున్నారు పువ్వులు బాల్కనీ నుంచి అవతల వైపు చూస్తే పచ్చగా వచ్చే ఒక్క కాయ రాలేదు. తర్వాత కాయతో ఉన్నవి ఫీమేల్ మాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక్కొక్క మొక్క పెడతాం అనుకోండి, అన్ని ఇవో లేకపోతే అవో ఎగ్జాక్ట్లీ వేస్ట్. అవును, అందుకే 2-3 మొక్కలు పెట్టుకోవాలి. ఒక వెరైటీ ఇప్పుడు బీరకాయలు పెట్టాలంటే 3 విత్తనాలన్నా పెట్టుకోవాలి కుండీల్లో. సో అలాగమాట, అంటే చుట్టుపక్కల ఇంకేం ఉండవు కదా. నిజం. అందుకని సో అంటే ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ముందు మనకి మెయిల్ ఫ్లవర్స్ వస్తాయి. అంటే మెయిల్ ఫ్లవర్స్ అట్రాక్ట్ చాలా బ్రైట్గా ఎక్కువ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసుకున్నారు. అంటే ఇవి పాలినేటర్స్ అట్రాక్ట్ చేయడానికి మాట. సో ఇక్కడ మేము ఉన్నాము, ఫ్లవర్స్ ఉన్నాయి, కమ్ ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యూ అన్నట్టు అవుతాయి. సో బై ద టైమ్ ఆ ప్లేస్కి అవి యూస్ టు అయినప్పుడు, అప్పుడు అంటే నెక్స్ట్ ఇంకో 1 week తర్వాత నుంచి ఫీమేల్, సో దట్ డజంట్ గెట్ వేస్టెడ్ మాట. రైట్. ఇవి ప్రెషియస్ కదా ఫీమేల్ ఫ్లవర్స్, అవి యాక్చువల్ ఫ్రూట్స్ కదా. సో ఇది నేచర్ మెకానిజం మాట. మీ వీడియోస్లో మనమే ఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చని ఒకటి చూసానండి. నిజానికి కూడా ఇంట్లో మనకి చెత్త ప్రతిసారి మనం చెత్త వాళ్ళకి వేసే కవర్లో వేసి పడేస్తూ ఉంటాం. నిజానికి కూడా ప్రతి తీసిన పీల్స్ అన్నీ కూడా మనం పక్కన పెట్టి అవి కంపోస్ట్ కింద మనం వాడచ్చు అని చెప్పారు మీరు. అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా తొక్కల్ని మొక్కలున్న మట్టిలో వేసేస్తున్నారు, అలా వేయచ్చా అండి? వేయచ్చు, టైం పడుతుంది. బట్ మనకి ఇప్పుడు ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్లో ఏమవుతుందంటే అది తొందరగా కుల్లవండి. ప్రాసెస్ ఇస్ క్విక్కర్ ఇన్ సమ్మర్స్. రైట్. ఓకే, అది డ్రైగా ఉండాలి, ప్రాపర్ టెంపరేచర్స్ ఉండాలి. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో వింటర్స్లో ఏంటంటే చుట్టూ మనకి మాయిశ్చర్ ఉంటుంది అట్మాస్ఫియర్లో కూడా. సో ప్రాసెస్ ఇస్ స్లో. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, తేమ ఉన్నప్పుడు మనకి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అవి ప్రోన్ అవుతాయి. ఇప్పుడు మనం బూజు పట్టినట్టు ఉంటాయి. ఎండాకాలంలో మల్చ్ చేస్తాం మనం, అంటే నీరు బయటకు ఆవిరైపోకుండా ఎక్కువ టైం మాయిస్ట్గా ఉండటానికి. అదే వింటర్లో మళ్ళీ మనం అవన్నీ తీసేసి గాలి వెళ్ళేటట్టు త్రూ అవుట్ సర్క్యులేట్ అయ్యేటట్టు మొక్కలు కొంచెం దూరంగా పెట్టుకుని అలాగే ఉంటాయి అన్నమాట. సో అది అడ్వాంటేజ్ చేస్తుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్వేషన్లా ఉంటుందండి, ఎవరు ఫాలో అయ్యే మెథడ్. ఇప్పుడు నాకు ఇది వర్కౌట్ అవుతుంది, ఇంకొకరికి అవ్వకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ మాట. బట్ మామూలుగా దూరంగా పెట్టాలండి, వేరుకు దగ్గరగా పెట్టుకోకూడదు. అండ్ వాటి కోసం వచ్చే పురుగులు, మ్యాగట్స్ కానీ ఏమైనా ఈ వేర్లు కొరికేసి మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో కొంచెం దూరంగా పెట్టుకుని మళ్ళీ కవర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేస్తారు కంపోస్టింగ్ చేయమంటే, చేసినాక అదేంటంటే కరెక్ట్ ప్రాసెస్ వెళ్ళదు. ఫస్ట్ టైం ఎవరైనా ఫెయిల్ అవుతాం, నేను కూడా. సో ఏమవుతుందంటే ఈ మనకి ఫుడ్లో కనపడే పురుగులు ఉంటాయి కదా, క్రాలీ థింగ్స్ అండ్ ఆల్ దట్. సో అవి కనపడగానే మాధవి గారు బాగా ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు, ఇప్పుడు అర్జెంటుగా చెప్పండి అసలు వచ్చేస్తున్నాయి. అవి వింటే నాకు అలా ఏదో ఆడియో విన్నట్టు ఉంటుంది. ఆర్ఎల్స్ ఏమైనా మెసేజ్, ఈ మొక్క చచ్చిపోతుంది మాధవి గారు ఇప్పుడు చెప్పండి కబ్బుకుని ఏం చేయాలి బతికించే ఆతృత అలా ఉంటుంది. సో కంపోస్టింగ్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే పచ్చి నీరున్నవి ఏమైనా వాటర్ కంటెంట్ గ్రీన్స్ అంటాం అన్నమాట, పీల్స్ అండ్ ఆల్ దట్. సో అవి వేసిన ప్రతిసారి మనం బ్రౌన్స్ అంటే ఎండాకులు అలాంటి వాటితో కవర్ చేయాలి.
ఫుడ్ అబండెంట్గా ఉండే ప్లేసెస్లోనే ఈ ఫ్లైస్ అవి ఎగ్స్ పెడతాయండి. సో దాట్ ఆ హ్యాచ్ అవ్వంగానే ఆ లావేకి ఫుడ్ దొరుకుతుంది, చక్కగా హ్యాపీగా లైఫ్ సైకిల్ కంప్లీట్ అయినాక అవి వెళ్ళిపోతాయి అని పేరెంట్స్ ఆబ్వియస్ కదా. సో ఇలా తడిగా వాటికి అవి సర్వైవల్ కండిషన్స్ ఉన్న చోటే పడతాయి. సో ఈ తడిగా ఉన్న ప్లేసెస్లో మన దోస్ ఆ కిచెన్ వేస్ట్లు అవి మనం ఓపెన్గా ఉంచకూడదు, మూసేయాలి. ఓకే, అప్పుడు కంపోస్ట్ అవుతుంది. ఇవి యాక్చువల్లీ మనం హెల్ప్ చేస్తున్నాయి, ఫాస్ట్గా అవుతాయి బ్రేకప్ చేస్తూ. బట్ ఏంటంటే అవి మనం అవన్నీ వైట్ పురుగులు, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి అవి బయటకు వచ్చి అవి మళ్ళీ వీటిలోకి వెళ్ళే ప్రాసెస్ అంతాను తిరుగుతూ ఉంటాయి. భయంకరంగా కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. సో అది కవర్ చేసుకోవాలి ప్రతిదీ. కానీ ఎంత ఓపిక్గా వానపాములు పట్టుకున్నారో నాకంత భయం వేస్తుంది. అయ్యి బాబోయ్, అసలు మట్టిలో ఉండడం వేరు, మీరు ఓన్లీ అవి వానపాములు ఒక్కటే పట్టుకుని వదిలేరు. యాక్చువల్లీ బ్రీడింగ్ చేపిస్తున్నట్టే. అవును, అవి మామూలు మన జుట్టులాగా ఉంటాయి చూసారు మట్టిలో, ఆ స్టేజ్ లో నుంచి అవి అంత అయినాయి అంటే వాటికి ఎంతో దొరికి ఆనందంగా ఉంటే పాపులేషన్ వాటి అంటే సాయిల్ చాలా బాగుంటుంది. అవునండి, సాయిల్ బాగోవటం వల్ల రూట్స్ చక్కగా డెవలప్ అవుతాయి, మొక్కలు అన్నీ బాగా పెరుగుతాయి అండి. అంటే మనం అడిషనల్గా ఇంకేం ఇవ్వక్కర్లా, అవి తింటే అక్కడే ఎక్స్క్రీట్ చేస్తాయి. సో అవే మనకు తెలీదు, ప్రతిదానికి మనం సైంటిఫిక్ రీజన్స్ ఎత్తుక్కోక్కర్లా. దట్ ఈస్ వర్కింగ్. ఇఫ్ సిస్టమ్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, ఫాలో ఇట్. కరెక్ట్. ఇది చేయాలి చేయండి అని అన్నను, ఇది బాగుందా ఇది కంటిన్యూ చేయండి, ఇది మీకు వర్క్ అయితే అంతే, మీరు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కల. మెయిన్ థింగ్ ఇస్ యూ షుడ్ గ్రో యువర్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ అండ్ ఇన్ అన్ ఆర్గానిక్ వే. ఫాలో ఇట్, కంటిన్యూ, డోంట్ స్టాప్. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా మొదలు పెట్టించండి. అదే కదా, ఒక చూసామంటే చెప్తాము, గ్యారంటీగా చెప్తాం. ఇప్పుడు మీరు పెంచారంటే బాగుంది నువ్వు కూడా చేయి అంటారా? సో అది కంటేజియస్ మాట. సో అది అది మౌత్ ఇది వెళ్తుంది తొందరగా, అలా వెళ్ళాలి. ఈ మొక్కల కుండీల్లో మట్టి మార్చక్కర్ లేకుండా, ఒక 6 monthsకో 3 monthsకో అది మార్చక్కర్ లేకుండా అదే మట్టిని, ఉన్న మట్టిని మనం కాస్త స్ట్రాంగ్గా చేసుకోవాలి అని అంటే బలవంతంగా చేసుకోవాలంటే ఏం చేయాలంటారు మీ ప్లస్ ప్రకారం? ఇప్పుడు కుండీల్లో పెంచుతాం కదండి, అది పెద్ద టాస్క్ కింద నుంచి మోసుకెళ్ళటం. సో మట్టి కలెక్షన్ అనేది ఇప్పుడు సిటీస్లో ప్రాబ్లం. ఒకటి మనం ఆ మట్టినే ప్రతి సీజన్ చెప్పాను కదా 3-4 నెలలు అయిపోయిన వెంటనే తీసేస్తాము, మళ్ళీ లూజ్ చేసుకోవాలండి. అందులో అలా పెట్టకూడదు ఎప్పుడైనా సరే. రైట్. అది తిరగేసి లూజ్ చేసుకుని అందులో ఇంకా అడిషనల్గా సాయిల్ అప్పుడు ఎలా ఉంది, దానికి డ్రైనేజ్ బాగుందా, నీళ్లు బాగా వెళ్ళిపోతున్నాయా, బంకలా ఉందా. ఒకవేళ బంకలా ఉందంటే ఇంకా లూజ్ చేసుకుంటానికి ఇదా మీరు శాండ్ కానీ ఇంత కోకో పెట్టేసుకోవాలి. ఓకే, అది లూజ్గా ఉండటానికి. తర్వాత ఇంకా కొంచెం ఏమన్నా కంపోస్ట్ ఆర్ మాన్యూర్స్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా కాల్షియం ఇవి, సో ఎగ్ షెల్స్ కానీ బోన్ మీల్స్ కానీ. అంటే ఇప్పుడు మన మామూలు పేడ కూడా కొంచెం మనం మిక్స్ చేసి, పేడ పచ్చివి చేయకూడదండి. అది ఏంటంటే ఎండిన తర్వాతేనా మనం గెత్తం అంటాం చూసారా, ఎరువు, అది ఒక కొన్ని నెలలు ఉంటేనే అది కంప్లీట్గా బ్రేక్ డౌన్. ఈ ప్రాసెస్లో వేడి వస్తుందండి, అది బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్లో పచ్చిది ఉంటే వేడి ఉంటుంది, మొక్కలకి చాలా ఉడికిపోయినట్టు అయిపోతుంది. సో పచ్చివి వాడకూడదు. అలా అయితే వాడు కంపోస్ట్ ఇస్తాడు మొక్కలు తెచ్చుకోవడం బెటర్, తెచ్చుకోవచ్చండి. లేకపోతే మనకు తెలుస్తుంది కదా, గేదెలు ఆవులు ఉన్న వాళ్ళు అది పెంట కుప్ప ఏదో అంటాం కదా. సో అది బాగా తయారయ్యిందని చీకిపోయిన ఎరువు అంటాం. సో అలాంటిది వాడాలి. తర్వాత అందులో ఇంకా బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంటే మనకి న్యాచురల్గానే మనకి బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంటాయండి. తర్వాత ఈ బ్యాక్టీరియాలు అంటే మనకి హాని కలిగించే వాటిని సప్రెస్ చేసి అవి మల్టిప్లై అయ్యి హెల్దీ సాయిల్ ఉండడానికి చూసుకుంటానికి బయో ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ దొరుకుతున్నాయి. ఫస్ట్లో నాలెడ్జ్ ఉండేది కదా, ఒకటే తెలుసుకుని నేర్చుకుంటున్నాం అందరం ప్రాసెస్. సో ఇవి ఉంటాయి అన్నమాట. సో అవే చెక్ చేసుకుంటాయి. యూ నీడ్ నాట్, మనకి కనపడవు, మనకు తెలీదు. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇప్పుడు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఇలాంటివి వేయాలి. ఒకవేళ మొక్క చచ్చిపోయి బ్యాక్టీరియల్ వేడ్స్ మాడిపోయి ఎండిపోతుంది అనుకోండి, మంచి సూడోమోనాస్ లాంటివి కానీ అలాంటివి ఏవో ఉంటాయి. సో రీజన్స్ తెలుస్తాయి మనం చేసే కొద్ది. సో కొంచెం రీసెర్చ్ చేసుకుని అవి మనం సాయిల్ మిక్స్లో అవి కలుపుకున్నాం అనుకోండి, చక్కగా హ్యాపీగా మనకి ఆ సీజన్ అంతా పెంచుకోవచ్చు.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.